రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం ఈ వీడియోలో వచ్చేసరికి పత్తి విత్తనాలకు సంబంధించి ఈ 2026 సంవత్సరానికి ఎలాంటి పత్తి విత్తనాలు ఎంచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో పత్తి విత్తనాలు సంబంధించి కూడా చాలామంది రైతులు పోయిన సంవత్సరం వీడియోలు చూసి వాటి కింద కామెంట్లు పెడతా ఉన్నారు. ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి, ఈ సంవత్సరం సంబంధించి ఎలాంటి విత్తనాలు మనకు తీసుకుంటే బెస్ట్ అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నా. సో ముందు నాకు తెలిసిన పత్తి విత్తనాలు బిగ్ బౌల్లో కానీ, అంటే ఎక్కువ రోజుల దశలో వచ్చే విత్తనాలు కానీ, లేదంటే తక్కువ రోజుల వ్యవధిలో కంప్లీట్ అయిపోయే పత్తి విత్తనాల గురించి మీకు చెప్పే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి, కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు పోయిన సంవత్సరం వీడియో చేసిన తర్వాత చాలామంది కూడా నేను చెప్పిన దాంట్లో దగ్గర ఒక 90%, 90% అన్నీ కూడా బాగున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే రైతులు నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటా. అయితే కొంతమంది పలానా ఒక విత్తనం బాగాలేదు, పలానా ఒక విత్తనం మంచి దిగుబడి రాలేదు, పలానా విత్తనం బాగాలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మనం ఈ పొరపాటు కూడా జరగకుండా ఉండాలి అంటే ఈ వీడియో కింద ఎవరైతే మన ఈ వీడియో చూస్తూ ఉన్నారో ప్రతి రైతు కూడా మీరు ఏ విత్తనం వేశారు, మీరు వేసిన విత్తనం ఎట్లాంటి దిగుబడి వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేకపోతే మీ ఏరియా ఏంటిది, అది వేసిన దాంట్లో మీకు ఎంత దిగుబడి వచ్చింది, అది బాగుందా, లేకపోతే కాయ సైజ్ ఏమైనా తక్కువ వచ్చిందా, మనం అనుకున్న సైజు రాలేదా, లేకపోతే పుచ్చ ఏమైనా వచ్చిందా, దానిలో ఉన్న మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి అనేది ముందు కామెంట్ చేయండి. ఇప్పుడు రకరకాల విత్తనాల కంపెనీలు ఉన్నాయండి. ఇప్పుడు నూజివీడి సీడ్స్ ఉంది, ప్రవర్ధన్ సీడ్స్ ఉంది, తర్వాత మనకి కావేరీ సీడ్స్ ఉన్నాయి, క్రిస్టల్ సీడ్స్ ఉన్నాయి, ఇట్లా మనం మాట్లాడుకుంటే ఐరా సీడ్స్ అని, ఇట్లా రకరకాల కంపెనీలు చాలా ఉన్నాయి. సో వీటిలో మీరేసిన విత్తనం ఏంటి, అది ఎట్లా దిగుబడి వచ్చింది, మీరేసింది ఎక్కువ రోజులు లేవదా లేకపోతే షార్ట్ టర్మా, అంటే పత్తి తీసేసిన తర్వాత మళ్ళీ మొక్కజొన్న వేసుకునే దానికి సంబంధించిన విత్తనాల అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ వీడియోలో నాకు తెలిసిన తర్వాత మీరు చెప్పిన దాన్ని కూడా అంచనా వేసుకొని ఖచ్చితంగా మన రైతులకి ఇంకొంచెం మంచి సమాచారం ఇవ్వచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, కింద కామెంట్ పెట్టలేని వాళ్ళు మనం పత్తికి సంబంధించిన వాట్సాప్ ఛానల్ని మనం రన్ చేస్తూ ఉన్నాం. దాన్ని లింకు మీకు కింద ఫస్ట్ కామెంట్లో ఇస్తా. ఆ కామెంట్లో ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అందులో జాయిన్ అయిపోయి మీరు అందులో కూడా కామెంట్ పెట్టచ్చు. సో మీరు వేసిన విత్తనం ఏంటి, అది ఎట్లా వచ్చింది దిగుబడి, దాన్ని నలుగురు రైతులు వేసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఖచ్చితంగా మనం చాలా పారదర్శకంగా మనం రైతులకైతే చెప్పొచ్చు అనమాట. సో పోయిన సంవత్సరం మనం రైతులకి పత్తికి సంబంధించిన సమాచారం ఇచ్చాం. చాలామంది రైతులు దగ్గర 10 క్వింటాల పైగా దిగుబడి, తక్కువ రోజుల వ్యవధిలో 10 క్వింటాల పైగా దిగుబడి తీసుకున్న రైతులు ఉన్నారు. మనం చెప్పేటువంటి స్ప్రేయింగ్స్ కానీ, మనం చెప్పేటువంటి మందులు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా టైం టు టైం స్ప్రే చేసుకొని మంచి దిగుబడులు పొందిన రైతులు ఉన్నారు. సో అట్లాంటి దిగుబడులు మీరు కూడా పొందాలి, మీకు కూడా ఒక మంచి సమాచారం, ఒక మంచి రూట్ ప్లాన్ ఖచ్చితంగా మేము సిద్ధం చేసాం. అది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుద్ది. దానికోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన సమాచారం నలుగురు రైతులకు షేర్ అవ్వాలంటే ఈ ఛానల్ లైక్ చేయాలి, తోటి రైతులకు కూడా షేర్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఏ విత్తనం వేశారో దిగుబడి ఎట్లా వచ్చింది, అది బాగుందా లేదా అనేది కింద కామెంట్ చేస్తే దాన్ని మనం నెక్స్ట్ బేస్ చేసుకొని మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ సమాచారం మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.